ಸರ್ ಟಿಕೆಟ್ಸ್ ಬೇணும் ಇಲ್ಲೇಡ సార్ టికెట్స్ బేకు ಇಲ್ಲ సార్ ఫ్యామిలీతో ఉన్నాం ఓ టికెట్లు ఇప్పించండి టీసీ గారు మీ పేరు చెప్పుకుంటాం నేను పేరు చెప్తాను వాడిని కలవండి. ఇంకో టీసీనా సార్ కాదు, మరి ఐఆర్సిటిసి ఫేవరెట్ ప్యాసింజర్ పేరు సురేష్ గోపి. ప్యాసింజర్ దగ్గర టికెట్లు ఎందుకుంటాయి సార్? ఈ రోజు ఒకటో దారి కావడం మీ అదృష్టం. జీతాలు వచ్చే రోజు అందరికీ లక్కీడే. సురేష్ గోపికి అన్లక్కీ డే. ఏ? ఫ్యామిలీతో కలిసి లాస్ట్ ఇయర్ మే 1 కి సిస్టర్ డెస్టినేషన్ వెడ్డింగ్ కి గోవా నుంచి హైదరాబాద్ బయలుదేరారు. డెస్టినేషన్ వెడ్డింగ్ కి అందరు గోవాకి వస్తారు, వీడు రివర్స్ లో హైదరాబాద్ కి వెళ్ళడం ఏంటి? వాడు హార్డ్ కోర్ ఫాలోవర్ ఆఫ్ సల్మాన్ ఖాన్. అతను చెల్లి పెళ్లి హైదరాబాద్ పలక్నామా ప్యాలెస్ లో చేశాడని వీడు కూడా ఫాలో అయ్యాడు. మధ్యలో ట్రైన్ యాక్సిడెంట్ అయ్యి మొత్తం ఫ్యామిలీ పోయి వీడు ఒక్కడే మిగిలాడు. అయ్యో, ఆ యాక్సిడెంట్ వల్ల తలకాయ కదిలిపోయి మెంటల్ గా ఒక పెకూలియర్ ప్రాబ్లం వచ్చేసింది. ఎలాంటి ప్రాబ్లం సార్ అది? ఎవ్రీ మంత్ ఫస్ట్ కు వచ్చి ఫ్యామిలీ కోసం వెతుక్కుంటాడు. చచ్చిపోయిన వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు సార్? నేను అరేంజ్ చేస్తాను సార్. వాడు కనెక్ట్ అయితే టికెట్స్ ఇచ్చి ఓన్ చేసుకుంటాడు. అంటే టికెట్ డబ్బులు కూడా తీసుకోండి అనమాట. అతను తీసుకోడు, ఆ. నేను తీసుకుంటాను. అరేంజ్ చేసినందుకు టికెట్స్ అక్కడ, పేమెంట్ ఇక్కడ. 50% ఎక్స్ట్రా. సినిమా టికెట్స్ లో ఇక్కడ కూడా బ్లాకా? సినిమాకి వెళ్తే పాప్కార్న్ మీరే కొనాలి, ఇక్కడ అన్ని ఫ్రీ. ఫ్యామిలీ అంటే అంత పిచ్చి వాడికి. మొదలు చెప్పకపోతే తప్పు అవుతుంది. ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉంది. ఏంటి సార్ ఇది? వన్స్ వాడు మిమ్మల్ని ఓన్ చేసుకున్నాక ఆ. బై మిస్టేక్ కూడా నువ్వు ఫ్యామిలీ కాదని చెప్పకూడదు. చెప్తే లాస్ట్ టైం సుబ్బారావును ఒక ఆయన ట్రై చేశాడు, ఆ. ట్రైన్ నుంచి తోసేశాడు. బాడీ 2 పీస్ అయిందన్నారు. అర్థమైంది. వాడి ఫ్యామిలీ కాదంటే ప్రాణం తీస్తాడు, ఫ్యామిలీ అంటే ప్రాణం ఇస్తాడు. తీసేసుకుంటాం. మీరు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఇంతకీ ఎక్కడా ఫ్యామిలీ స్టార్? మనం మన ఆస్తుల్లో వాటాడిగడా అవసరం మంది. అబ్బుకి కాఫీ వితౌట్ షుగర్, సార్ అమ్మికి రవ దోశ వితౌట్ ఆయిల్, సార్ పింకీకి మైసూర్ బజ్జీ. ఓకే సార్. ఫెసిలిటీస్ అన్ని వాడుకుని వాడు అవ్వకముందే మనం చంపైపోతే ఆ తర్వాత వాడేవడం మనం ఎవరు? పద. మరి మీకు సార్? నాకేమొద్దు, ప్రోటీన్ షేక్. సల్మాన్ భాయ్ స్వాగ్ సే కరేంగే సబ్కా రే గోపి, స్వాగత్. అలా దొంగలు చూసినట్టు చూస్తావేంట్రా? అబ్బు, అమ్మి, వాళ్ళెవరు? సల్లు భాయ్ సలీం భాయ్ ఏమని పిలుస్తాడు? ఎవరికి తెలుసు? నీకు మధ్య మరపు ఎక్కువైపోయింది అబ్బు. అయినా తను నాకు కాదు, నీకు ఎక్కువైంది బతిపరుపు. సొంత చెల్లెలు మర్చిపోతావరా సన్నాసేదవా? సారీ అబ్బు. హాయ్ బడా బుకా పెద్దాను ఇక్కడ. ఒక దగ్గర ఉన్నాడు, ఆ టికెట్లు ఇస్తే వెళ్తాం. సరే, ఏక్ సెకండ్. ఏంట్రా? మిగతా చుట్టాలందరూ వాళ్ళు ఫ్లైట్ లో వస్తారట. సడన్ గా రీచ్ అయిపోతే ఇది ప్రాబ్లం. టికెట్స్ అన్ని వేస్ట్. సరే సరే, ప్యాక్ చేసుకొచ్చాయి, మేము వెళ్తాం. అబ్బు, ఉమ్, స్వాగ్ సే కరేంగే సబ్కా స్వాగత్. సరేలే, పదండి. నువ్వు అబ్బు కాదు, జబ్బు. పెద్దనాలకు ఇడ్లీ. ఓకే. మానసిక స్థితి సరిగ్గా లేని వాడిని ఫ్యామిలీ అని చెప్పి మోసం చేయడం కరెక్ట్ కాదేమోరా. ఇది మోసం కాదన్నయ్య. పోయిన ఫ్యామిలీని మనలో చూసుకుని సంతోషపడతారు పాపం. పైగా మనకి ఇది ఒకటే ఆప్షన్. ట్రైన్ మొత్తం ఫుల్ గా ఉందన్నయ్య. ఇంతకీ గోపి అక్కడరా? ఇప్పుడు ఆ గోపిగడు రాకపోతే పాప సెక్యూరిటీ పరిస్థితి ఏంటి? నేను మేనేజ్ చేస్తున్నాడు. సార్, నా పేరు బెంగళూరు షా. మా ఫ్యామిలీకి ఒక థ్రెట్ ఉంది. హైదరాబాద్ వెళ్ళేంత వరకు మీరు కొంచెం ప్రొటెక్షన్ ఇస్తే ఇస్తే ఎంతో కొంత ఇచ్చుకుంటాను. ఎంత? తల 1000 రూపాయలు. అందుకే మీకు థ్రెట్ ఉంది. చెరో 10,000 ఇవ్వండి. అమ్మో, అంత ఇచ్చుకోలేను. తలో 5,000 ఇస్తాను. సరే జీపే చేయండి. గోపి ఇంకా రాలేదేంటి? రావాలే. వచ్చేసాడు. ఎవరో మధు బావా, రండి బావా. మధుబావా? ఆడేవుడు? మధుబాబు ఎవడా? మనం వెళ్తుంది ఎక్కడికి? హైదరాబాద్. నేను అడుగుతున్న డెస్టినేషన్ గురించి కాదు, డెస్టినేషన్ వెడ్డింగ్ గురించి. వెడ్డింగ్? ఎవరికి? నా చెల్లి పిక్కి మధుబాబుకి. ఏంటి అప్పుడే మర్చిపోయావా? దీనికి వాడికి పెళ్ళా? ఏంట్రా ఇది? ఆల్జిమర్స్ టాబ్లెట్ నీ మర్చిమర్పుకి. నాకేం మతి మరపు లేదు. ఏంటి ఇది కూడా మర్చిపోయావా? దీన్ని అల్జిమర్స్ అంటారు బావా. చెప్పలేకుండా టాబ్లెట్ మింగితే ఏమవుతుంది? నాకేం తెలుసు. మరేం తెలుసా నీకు? బావా, చెల్లి దగ్గర కూర్చో బావ, కాలు గుంచుతాయి. పెద్దనాన్న ఇడ్లీ. థ్యాంక్ యూ. పాప ఎవరు? మేనగోళ్ళు బావా. ఒకసారి మావయ్య అని పిలువమ్మా. May your path filled with success, love and joy. May God guide you everywhere, ma. Amen. Amen. సిల్వర్ చైనీస్ గోల్డ్ చైనీస్ నట్టు బిల్డప్ ఇస్తున్నాడు ఏంటి? చెప్పు బాజీరాజు. ఆ గోపిగడ్ ఫోటో నీకు వాట్సాప్ చేశాను.
వాళ్ళంతా రేపు మార్నింగ్ ఫ్లైట్ హైదరాబాద్ వస్తున్నారు. ఇడియట్ వాళ్ళు ట్రైన్లో వస్తున్నారు. పెట్టే ఫోన్. అవినాష్ గారి ఫ్లైట్ ఏం చెప్పాడు? తెలియదు సార్. మరి ఏం తెలుసురా? చేతపడ చేసి వాళ్ళ చూడటం తప్ప. నాలుగు తప్పించుకుంటావరా? ఈ శర్మగా చంపేస్తాను భయంతో నీ గురించి చెప్పేసాను గురువా. అయినా నువ్వు ఉంటే మాకు ధైర్యం. నేను మీకు గురువా? ఎవరా మీ? ఓహో అర్థమైంది గురువా. వీడు మా గురువే కాదు మాకే సంబంధం. సీసా ఐ డోంట్ నో ఎనీ ఆఫ్ దెం. వాళ్ళెవరో కూడా నాకు తెలియదు. కరెక్ట్ గురువా. సరే అయితే రేపు స్టేషన్ తీసుకెళ్తుంటే ఈ గురువు పేరు కూడా కక్కుతాడరా? పోలీసులు వచ్చారు. టీసీ చెప్పండి సార్. హైదరాబాద్ కి 7 సీట్లు కావాలి. B7 ఎక్కండి. ఎక్స్ట్రా పేమెంట్లు ఉండవు. యాక్చువల్స్ ఇస్తే చాలు. ఇది చెడ్డి గ్యాంగ్, చాలా డేంజర్. వీళ్ళు నిడిపించడానికి వీళ్ళ మనుషులు ట్రైన్ ఎక్కే అవకాశం ఉంది. టికెట్ లేకపోతే మస్కిటోనే రానివ్వను, మనుషుల్ని రాణిస్తానా? చూడు సమీరా, ఇందాక జరిగిన దాని గురించి నీకు కొంచెం క్లారిఫై చేయాలి. బావా చెప్పవా? నాకెందుకో మీ చెల్లికి నేనంటే ఇష్టం లేదనిపిస్తుంది. అబే అలాంటిది లేదు బావా. అమ్మి లోకేష్ లేవు, చెల్లి పక్కన బాగా కూర్చుంటాడు. దీని పక్కన అతను కూర్చొని పెట్టరా? ఇంతకే సముద్రా. అది ఆల్రెడీ మరి ఇది బీపీకి. నాకు బీపీ లేదు కదే. టాబ్లెట్ వేసుకుంటే ఏమో. ఇది తెలుసండి, బీపీ డౌన్ అయిపోయి కోమాలోకి వెళ్ళిపోతారు. తక్కువగా చెప్తావంటే ఇంటి కక్కేసి అది రాదు. వస్తాను. చిన్న చూసుకో, గుద్దేసుకుంటా. బావతో మాట్లాడసావచ్చు కదా నువ్వు. ఏంటి ప్రాబ్లం? అని పెట్టుకుంటావు. శ్యామ్ గారు, మీరు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు? మీ ఇంటెన్షన్ ఏంటో నాకు బాగా తెలుసు, కానీ ఇప్పుడు పాప సేఫ్టీ ఇంపార్టెంట్. ప్లీజ్ అండర్స్టాండ్. నాకు నీ అవసరం లేదు. ఇక్కడ పోలీసులు కొనేశాను. వెరీ స్ట్రాంగ్ అండ్ షార్ప్. వాళ్ళు ఎంత స్ట్రాంగ్ అండ్ షార్ప్ చూద్దాం పదండి. భయ్యా, మీరు ఇంత ముందు గన్ మ్యాన్స్ కి ఎక్కడన్నా పనిచేశారా? ఛత్తీస్గఢ్ ఎంపీ ముఖేష్ పాండే దగ్గర అండి. ఆయన నక్సలైట్ కాల్పలు చచ్చిపోయారు కదా, అప్పుడు మీరు అక్కడే ఉన్నారా? అక్కడ ఎందుకుంటాం సార్, పారిపోయాం. ఆ రోజు పారిపోయాం కాబట్టి బతుకున్నాం. కొంచెం కూడా రెస్పాన్సిబిలిటీ లేకుండా అలా మాట్లాడతారేంటి సార్? మాకు రెస్పాన్సిబిలిటీ లేకపోతే ఎంపీ సమ 6 గంటలు ఇంటికి ఎలా చేరుతుంది? రెస్పాన్సిబిలిటీ లేకపోతే 5 నిమిషాల్లో ప్రెస్ కి న్యూస్ ఎలా వెళ్తుంది? కరెక్టే. అంతకు ముందు ఒక ఎమ్మెల్యే గారి దగ్గర సెక్యూరిటీగా ఉండేవాళ్ళం గురుగారు. బాంబ్ బ్లాస్ట్ లో ఆయనతో పాటు కారులో ఉన్న అందరి బాడీ పార్ట్లు చల్లాచెదరైపోతే మేమిద్దరమే జాగ్రత్తగా ఆయన పార్ట్లు మాత్రం సెపరేట్ చేసి వాళ్ళ ఇంటికి అప్పచెప్పాం. ఎవరైనా కాపాడామని గర్వంగా చెప్పుకుంటారు. మీరు 7 ఆన్ టైంలో ఇంటికి చేర్చామని గర్వంగా చెప్పుకుంటున్నారు. అలా ఎలా గుర్తుపట్టేశారండి బాబు? ఒంటి మీద ఉన్న పుట్టుమచ్చని గుర్తెట్టుకుని బాడీని ఒకటి చేసాం. అలా ఐడెంటిఫై చేయడంలో మేము ఎక్స్పర్ట్స్ సార్. సారి పుట్టిమచ్చలు కూడా ఎక్కడున్నాయో కనుక్కోండి. మార్చురీలో పనిచేసే వాళ్ళకి గన్స్ ఇచ్చి సెక్యూరిటీ పంపించినట్టు ఉంది. శవాల గురించి డిస్కషన్ పెడుతున్నారు. గవర్నమెంట్ గన్స్ ఇచ్చింది కదా, ఫైట్ చేయకుండా పారిపోవడం ఏంటి సార్? మా ట్రైనింగ్ లో గనిసిచ్చింది 6 రోజులు అయితే పరిగెత్తించింది 6 నెలలు. మాకేది బాగోచ్చు మీరే చెప్పండి. శర్మగారు కొంచెం మెల్లిగా లాగండి. ఈ పేడీలు చేతులు కోసేస్తున్నాయి. మీరందరూ ఎవరు? Get out, you bloody fellow. Hey, 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 monster. Get out. తెలుసు కదా పింకీ, నేను ఎలాంటి వాడినో. నా కళ్ళతో చూశాను. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. ఏంటే నువ్వు ప్రతి దానికి మిస్అండర్స్టాండింగ్ చేసుకోవడం, తర్వాత సారీ చెప్పడం. బంగారం లాంటి బావ బతిలాడుతుంటే గెలవ టెక్కేంటే కొట్టదు బావ. తాత నాకు నిద్ర వస్తుంది. అలాగే నచ్చ. నేను కూడా కొంచెంసేపు రెస్ట్ తీసుకుంటాను. రండి బడాబు, మనకు చాలా సీట్స్ ఉన్నాయి. డిస్టర్బెన్స్ లేకుండా పడుకుంటారు. బోర్డు డబ్బు పెట్టాం బడాబు. ఇదే చల 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 చల. సమీరా, నేను చెప్పేది అర్థం చేసుకో. చేతి పాప అన్నిసార్లు చెప్తుంటే నీకు అర్థం కదా? అబ్బో ఏంటి పిల్లలు ముద్దు ముచ్చట ఉంటాయి. ఈ మిడిల్ ఏజ్ వాళ్ళ మధ్యలో రాకూడదు. ఎక్కడ నా కడుపు మండిపోతుందిరా. జ్యూస్ తాగుతారా? మళ్ళీ తింటరా. అల్సర్ టాబ్లెట్. జ్యూస్ అని ఆశపెట్టావు, అదన్నా తగలెట్టు. షూర్ క్యాచ్. చిచి, ఇది కాకరకాయ జ్యూస్రా. లేకపోతే యాపిల్ జ్యూస్ ఇస్తారా? మీకు షుగర్ కదా. ఎన్ని జబ్బు నుండి తగలెట్టారా? ఇన్ని ట్రైన్ యాక్సిడెంట్ అవ్వకపోయినాడు బాబు, జబ్బులతో పోయేవాడు. ఈ పీడీలు రప్పల్లా కోసేస్తున్నాయి. ఇంకేంట్రా సంగతిలో? పెట్టుబడి లేని వ్యాపారం ఎట్టుంది? పెట్టుబడి లేకపోయినా కాంపిటీషన్ చాలా ఉంది సార్. మా షెట్టి గ్యాంగ్ పోటీగా సుడిదార్ గ్యాంగ్ ఒకటి ఎంటర్ అయిందంటే. అవునా? ఆ గ్యాంగ్ గురించి కూడా చెప్పండి. నా శాడిజం ఏంటో చూపిస్తా. హ్యాండ్ కఫ్స్ ఓపెన్ చేయి. ఏంట్రా చూస్తున్నా? పాయింట్ బ్లాంక్ లో ఉన్నావు. ట్రిగర్ నొక్కితే చస్తావు. రెడీ. ఎలాంటి భయం లేకుండా డ్యూటీ చేస్తానని జాయినింగ్ రోజే ప్రమాణం చేశా. నీ బ్రెయిన్ తోపిందా? మాకదే డౌట్ గా ఉంది. ఓపెన్ చేసినా చంపుతావు, చేయకపోయినా చంపుతావు. చివరిదాకా నిజాయితీ వదల్లేదని గర్వంతో పోతా. చంపే.
ప్రాంక్ చేశా. దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ మై సాడిజం. నన్నే వేసేయాలని చూసావు కదా, స్టేషన్ లో ఉన్న సాడిజం 70 mm లో చూపిస్తా.